హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే అందరికీ ఎంతో ఇష్టమైన ఆప్రికాట్ డిలైట్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మా ఇంటికి ఈ మధ్య బాగా గెస్ట్‌లొచ్చారు కదా! అప్పుడు నేను ఈ డెజర్ట్ అయితే ఈజీగా ఉంటుందని చేసి పెట్టుకున్నాననమాట. సో, వచ్చిన గెస్ట్‌లందరికీ కూడా చాలా నచ్చింది. సో, అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. సో, ముందుగా ఆప్రికాట్స్‌ని ఇలా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదండీ! సో, బ్రెడ్ తీసుకోవాలనమాట. నేనైతే ఒక ప్యాక్ బ్రెడ్ తీసుకున్నా. తర్వాత ఆప్రికాట్స్‌ని ఇలా నానబెట్టేసుకొని పెట్టుకున్నవి, హెవీ విప్పింగ్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, తర్వాత కస్టర్డ్ పౌడర్ అనమాట. ఇంకా షుగర్ ఇలా 2 బౌల్స్‌లో పెట్టుకున్నాను. తర్వాత చెప్తా ఎందుకో. తర్వాత మిల్క్. సో, ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా రెడీ చేసేసుకుంటే ఈ డెజర్ట్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. ముందుగా అయితే ఒక పాన్ తీసుకోవాలి. అందులోకి నానబెట్టి పెట్టుకున్న ఆప్రికాట్స్‌ని యాడ్ చేసుకోవాలనమాట. ఇందులోకే ఒక బౌల్ షుగర్ వేసుకున్నా. అక్కడ 2 బౌల్స్ పెట్టా కదా! అందులో ఒక బౌల్ షుగర్ యాడ్ చేసుకున్నా ఆప్రికాట్స్‌లో. వాటర్ ఆల్రెడీ చాలా ఉంటుంది ఆప్రికాట్స్‌లో. ఎందుకంటే మనం నైట్ అంతా నానబెట్టాం కదా! సో, చాలా తక్కువ వాటర్ ఏసుకోవాలనమాట. సో, ఎక్కువ వాటర్ వేసుకుంటే అక్కడ మనకి పాకం వేస్ట్ అయిపోతదనమాట. స్వీట్‌నెస్ తగ్గిపోతది. నాకు అలానే అయింది ఫస్ట్ టైము. సో, అందుకే చాలా తక్కువ వేసుకోండి. తర్వాత ముందర ఒక బౌల్ పెట్టుకొని అందులో ఇంక పాలు యాడ్ చేసుకున్నాను కావాల్సినన్ని. అందులో షుగర్ యాడ్ చేసేసి పెట్టుకున్నాననమాట. సో, ఇంక ఇవి గూనా బాగా పాలను గూనా బాగా మరిగించాలి మనము. సో, ఇంకా మరుగుతున్నాయి కదా! అప్పుడు ప్యారలల్‌గా ఇంకొక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 2-3 టేబుల్ స్పూన్లు లేదా 4 సో, మనకు కావాల్సినంత చూసి అది కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలనమాట. సో, ఇప్పుడైతే ఇంక దాంట్లో కొంచెం గోరువెచ్చటి పాలుంటాయి కదా! అవి యాడ్ చేసుకున్నాను. సో, అది దానివల్ల ఉండలు రావన్నమాట. గోరువెచ్చని పాలు యాడ్ చేసుకుంటే. ఇంకా ఇలా ఉండలు రాకుండా బాగా కలిపేసి పెట్టుకోవాలి. అక్కడ ప్యారలల్‌గా ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా! సో, ఆ మరుగుతున్నాయి కాబట్టి ఆ లోపల ఇదంతా రెడీ చేసేసుకుంటే మనము, ఇంకా పాలు మరిగినాయి, షుగర్ ఏసేసాము, అంతా రెడీ అయింది కాబట్టి, ఇప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. అంతే. వేసుకొని ఒక 4-5 నిమిషాలు పెడితే చాలనమాట. మీకు బాగా వచ్చేస్తది. లేకంటే అడుగు అంటుతదనమాట. సో, చాలా తక్కువ సిమ్‌లోనే పెట్టేసుకొని పెట్టుకోండి. చిక్కగా వచ్చేస్తది కస్టర్డ్. సో, అంతే అండి. ఇంకా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంకా పక్కన పెట్టేసుకోవాలనమాట ఇంకా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడైతే ఇంకో బౌల్‌లో కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలనమాట. ఈ కండెన్స్డ్ మిల్క్ మొత్తం అది బాగా గట్టిగా ఉంటది గదా! సో, ఆ బౌల్‌లోకైతే ఈజీగా ఉంటదని చెప్పి నేనంతా మిక్సింగ్‌కి బౌల్‌లో తీసుకున్నా. అందులోకి ఈ విప్పింగ్ క్రీమ్ ఇక్కడ చూస్తున్నారు చిన్న ప్యాక్. ఆ చిన్న ప్యాక్‌ని ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చనమాట. నేనైతే కొంచెం ఎక్కువే వేశాను కానీ, హాఫ్ వేసుకుంటే చాలు లేదా ఇంకొంచెం తక్కువైనా పర్లేదు. కొంచెం గట్టిగా కలుపుకోవాలనమాట. సో, అంతా మిక్స్ చేసి పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ యాప్రికాట్స్‌ని ఉడికించాం గదా! ఆ షుగర్‌లో. సో, దాన్నంతా మిక్సీకి చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి కావాల్సినవి. కస్టర్డ్ రెడీ అయింది. కండెన్స్డ్ మిల్క్, విప్పింగ్ క్రీమ్ రెడీ అయింది. యాప్రికాట్ గూడా మిక్సీకి పట్టేసాను. సో, మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. సో, చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో అన్నీ. సో, ఇప్పుడైతే బ్రెడ్‌ని తీసుకొని ఇలా ఎడ్జెస్‌నన్నీ కట్ జేయాలన్నమాట. స్లైసెస్ అటు కార్నర్స్ అన్నీ ఎడ్జెస్ ఉంటాయి కదా! సో, అలా అన్ని బ్రెడ్స్‌కి మొత్తం అన్ని ఎడ్జెస్ కట్ జేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడైతే ఇవన్నీ రెడీ అయిపోయాయి. సో, ఒక ట్రే తీసుకోవాలి. మీరు ఏ దాంట్లో అయితే చేసి పెట్టుకోవాలనుకుంటున్నారో అలాంటిది అది ట్రే తీసుకొని నేనైతే ఈ గాజుది తీసుకున్నా అనమాట. ఇందులో ఇలా ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి అన్ని స్లైసెస్. సో, ఇప్పుడైతే ఫస్ట్ నేను కస్టర్డ్ వేస్తున్నాను. సో, ఆ కస్టర్డ్‌ని మొత్తం అంతా ఓవరాల్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట లేయర్స్. మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేశాననమాట. తర్వాత విప్పింగ్ క్రీమ్ అది ఉంటది కదా! అది వేసా. తర్వాత ఈ యాప్రికాట్‌ది మిక్సీకి పట్టేసింది అది వేసా. తర్వాత అలా నెక్స్ట్ మళ్ళీ లేయర్స్ యాడ్ చేసుకోవడం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. కస్టర్డ్, తర్వాత యాప్రికాట్, తర్వాత క్రీము. సో, ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని రెడీ చేసుకోవడమే. సో, మనకెన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. నాకైతే 2 లేయర్స్ వచ్చాయన్నమాట. ఇవంతా ఈ ఇంగ్రీడియెంట్స్‌కి సరిపోయింది 2 లేయర్స్‌తో. సో, ఇలా అయితే మొత్తం రెడీ అయిపోవాలన్నమాట. సో, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. బట్ అవన్నీ రెడీ చేసుకోవడమే మనకి టైం పట్టేది ఇక్కడ అంతే. బట్ అవన్నీ వెరీ ఈజీ అనమాట. నాట్ ఈవెన్ 10 మినిట్స్‌లో అన్నీ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లార్చుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటే అయిపోయినట్టే.
చూస్తున్నారు కదా! ఎంతో కలర్‌ఫుల్ అండ్ యమ్మీ ఏప్రికాట్ డిలైట్ అయితే రెడీ అయిపోయింది. సో, తింటుంటే మిల్క్ కేక్ లాగా అనిపించిందనమాట. మంచి టేస్ట్ వచ్చింది. ఎప్పుడైనా మనకి గెస్ట్‌లొస్తున్నారని అనుకోకుండా టైం లేకున్నప్పుడు సో, ముందు రోజే మనం చేసి పెట్టేసుకోవచ్చు. లేదా మార్నింగ్ చేసేసుకుంటే ఈవినింగ్ ఈజీగా అనిపిస్తది. సో, దీన్ని ఇలా రెడీ అయిపోయాక వెంటనే తీసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే బాగా చల్లగా అయితే చాలా టేస్ట్ ఉంటదనమాట. సో, ఫ్రిడ్జర్ అవసరం లేదు. పైన రెఫ్రిజిరేటర్‌లో పెట్టేసుకుంటే చాలనమాట. సో, చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే ఆప్రికాట్ డిలైట్ అయితే చూసేసారు కదా! హోప్ మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చాలామంది ఛానల్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తా. అప్పటిదాకా సీ యూ. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.